ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ 5 ఏళ్ల దుష్ట పాలనను వదిలించేసుకోనుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే విజయంపై నమ్మకాన్ని వాళ్ళు వదిలేసుకున్నారని అనిపించక మానదు మరి. ఎంత గంభీరంగా ఉందామని ప్రయత్నించినా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్టు నటిద్దామని ప్రయత్నించినా వారికి తెలియకుండానే మాటల్లో నిరాశ, ముఖంలో నిర్వేదం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. నగరి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజా పోలింగ్ రోజునే మీడియా ముందుకు వచ్చి తనను తన పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నించారని ఎవరూ అడగకుండానే తన ఓటమి మాట చెప్పేశారు. ఆ తర్వాత సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయారని విమర్శలు గుప్పించి తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. అంతేకాకుండా రీపోలింగ్ డిమాండ్ చేసి తనకు జనం ఓట్లు వేయలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తగుదునమ్మా అని రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆత్మ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని పరోక్షంగా చెప్పారు. తన కుమారుడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని చడీ చప్పుడు లేకుండా రాష్ట్రం దాటించేశారు. పోలింగ్ రోజు నుంచి సజ్జల భార్గవ్ మాట ఎక్కడా వినిపించటం లేదు, ఆయన ఎక్కడా కనిపించటం లేదు. పోలింగ్ ఇలా పూర్తయిందో లేదో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళాలు పడిపోయాయి. ఇక జగన్ భజనలో ఆరితేరిన కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తొందరపడి బెట్టింగ్లు గట్రా కట్టి సొమ్ములు పోగొట్టుకోకండి అంటూ అడగకుండానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒక ఉచిత సలహా పారేసి వైసీపీ విజయంపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పారు. నిజానికి వైసీపీ గెలుపుపై బెట్టింగులు కాయటానికి వైసీపీ వారెవరూ సిద్ధంగా లేరనుకోండి, అది వేరే విషయం. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. వల్లభనేని వంశీ గోడెక్కేశాడు. ఎటు దూకాలో తేల్చుకోలేని పనిలో ఉన్నాడు. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ, పార్టీ కమలాపురం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అయితే తన మేనలుడి పార్టీ రాష్ట్రాన్ని గబ్బు పట్టి చేసిందని వ్యాఖ్యానించి మొత్తం గాలి తీశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత తాపీగా ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా మనసులో మాట బయటపెట్టారు. రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని మీడియాకు చెప్పేసి ఆ తర్వాత నాలుక ఖర్చుకున్నారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఆయన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయాయి. స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బు పట్టించిందంటూ నిజం కక్కేయడంతో వైసీపీ శ్రేణుల్లో కాస్తో కూస్తో ఉన్న గెలుపు నమ్మకం పూర్తిగా పోయిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.